హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కమల్ అయితే ఫోన్ చేసి అవనికి జరిగిందంతా చెప్తాడు. ఇంకా అవని అయితే ఒక్కసారిగా కమల్ చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది. ఇక అవని, కన్నయ్య నువ్వు బాధపడకు, ఇప్పుడే నేను బయలుదేరి అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఇక అవని కాల్ కట్ చేసి ఇమీడియట్లీ అక్కడికి బయలుదేరుతుంది. ఇంతలో ప్రణతి, వదిన ఏమైంది వదిన, కమల్ అన్నయ్య ఏం చెప్పాడు అని అడగడంతో, చూడు ప్రణతి, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి. చూడు, నువ్వు నేను ఇలా వెళ్ళానని మావి గారితో చెప్పకు అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి ఇక కమల్ అలాగే శ్రీకర్ దగ్గరికి బయలుదేరుతుంది. అవని కోసం ఎదురు చూస్తున్న కమల్, శ్రీకర్ అవనిని చూసి చాలా ఎమోషనల్గా దగ్గరికి వెళ్ళి, వదిన అన్నయ్యని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాము, కానీ అన్నయ్య మాత్రం అస్సలు ఆగలేదు. పైగా తనని ఆపడానికి ప్రయత్నిస్తే తన మీద ఒట్టు వేసుకున్నారు అని చెప్పి ఇంకా కమల్ అయితే చాలా బాధగా చెప్తుంటాడు. చూడు కన్నయ్య, నువ్వేం బాధపడకు, ఆయన్ని, అత్తయ్యని, బామ్మగారిని ఎలాగోకలా తిరిగి ఇంటికి తీసుకొస్తాను, తీసుకొచ్చే బాధ్యత నాది. ఎప్పట్లాగే అందరం సంతోషంగా ఉండే రోజులు ఇక ఎక్కువ రోజులేమీ లేదు అని చెప్పి ఇక అవని అయితే కమల్కి నచ్చ చెప్పి శ్రీకర్ చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొస్తుంది. ఇంకా శ్రీకర్ అయితే అవనితో మాట్లాడుతూ, వదిన ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఇల్లులా ముక్కలైపోవడం, అన్నయ్య, అమ్మ, నానమ్మ రోడ్డు మీద పడటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే, చూడు శ్రీకర్, జరిగిందంతా చూస్తూ ఉంటే నాకెందుకో ఇదంతా పల్లవి చేస్తుందని ఏమో అనిపిస్తుంది అని అంటుంటే, అదేంటొదినా, ఇదంతా పల్లవి చేసిందా అని అడగడంతో, లేదు శ్రీకర్, జరిగిందంతా చూస్తుంటే నాకెందుకో పల్లవి మీదే అనుమానంగా ఉంది. ఆ రోజు కూడా కారులో డాక్యుమెంట్స్ మార్చి తనకి ఎట్లాంటి సంబంధం లేదని నన్ను ఆయన దగ్గర తప్పు పట్టేలా చేసింది. పైగా పౌరా పట్టాని ఆయన పేరుకి మారేలాగా అత్తయ్యని, ఆయన్ని తన మాటలతో రెచ్చగొట్టి తీసుకొచ్చింది. జరిగిందంతా చూస్తుంటే పల్లవిని ఇదంతా కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక శ్రీకర్, అయితే ఈ రోజు నుంచి ఇదంతా పల్లవిని చేస్తుందని, చేసిందో లేదో అనే నిజాన్ని తెలుసుకుంటాను, తెలుసుకొని అప్పుడు ఆ పల్లవి అంత చూస్తాను. అయినా వదిన ఇంకెన్ని రోజులు ఆ పల్లవి చేసిన కుట్రలని, కుతంత్రాలని బయట పెట్టకుండా ఇలా కుటుంబానికి దూరంగా ఉంటావు. చూడొద్దురా, కమల్కి నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడే ఆ పల్లవి చేసిన పనులన్నీ అన్నయ్యకి, అమ్మకి చెప్పేద్దాం అని చెప్పి ఇక శ్రీకర్ కంగారు పడుతూ ఉంటే, అవని, చూడు శ్రీకర్, నువ్విలా కంగారు పడితే తరువాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. కమల్ ఆవేశపరుడు. నేనంటే కమల్కి ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు. నా మీద ఆ పల్లవి ఇన్ని కుట్రలు చేసిందని తెలిసిన మరుక్షణం కమల్ ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఆ పల్లవిని అక్కడికక్కడే చంపేస్తాడు. చూడు, ముందు ఆ పల్లవిని ఇదంతా చేసిందో లేదో తెలుసుకో, తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్కి ఒక పని అయితే అప్పచెప్తుంది. ఇక శ్రీకర్ కూడా సరే వదినా అని చెప్పి ఇక అవనితో చెబుతాడు. అవని కమల్ దగ్గరికి వెళ్ళి, కన్నయ్య నువ్వు బాధపడకు, చూడు అత్తయ్య అలాగే ఆయన, బామ్మగారు ఖచ్చితంగా ఇంటికొస్తారు, నువ్వు బాధపడకు అని చెప్పి ఇక అవని అయితే కమల్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమల్ అయితే శ్రీకర్ దగ్గరకు వచ్చి, అన్నయ్య వదిన నీతో ఏం మాట్లాడింది అని అడగడంతో ఒక్కసారిగా కమల్ మాటలకి శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏం లేదులే కమల్, ఏదో బిజినెస్ గురించి, అదే అన్నయ్య ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టారు కదా, దాని గురించిలే అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్కడికి కమల్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. కానీ కమల్ మాత్రం చాలా కోపంగా పైకి చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే చక్రధర్ దగ్గరికి వెళ్ళి, డాడ్ అర్జెంటుగా రమ్మన్నావు అని పిలవడంతో ఇక చక్రధర్ అయితే, బేబీ ఏంటి, నేను విన్నది నిజమేనా అని అడగడంతో, అవును డాడ్, మీరు విన్నది నిజమే, నిజంగానే అక్షయ్ అలాగే మా అత్తగారు ఇక
బామ్మగారు ముగ్గురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అది ఆ అవని పేరు మీద ఉన్న ఇల్లు కాబట్టి ఈ ఇంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉండమని చెప్పి ముగ్గురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇంకొక ముగ్గురు అలాగే ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఆ ఇంట్లో నుంచి కదిలేలా అనిపించట్లేదు. ఆయన ఆ ఇల్లు ఆ ముసలోడు ఆ అవని పేరుకి మార్చాడు అని చెప్పడంతో ఇక చక్రధర్ నవ్వుతూ, ఏంటి బేబీ, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆ ఇంటిని అవని పేరు మీద ఉంది, కానీ ఆ పేరు మార్చడం నీకు అంత కష్టమా అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే ఆశ్చర్యంగా చక్రధర్ వైపు చూస్తుంది. ఇదంతా ఇలా ఉండగా అప్పటికే పల్లవి మీద అనుమానంతో ఉన్న శ్రీకర్ పల్లవిని ఫాలో చేస్తూ చక్రధర్ పల్లవి మాట్లాడుకునే ఇంటి దగ్గరికి వస్తారు. ఇక శ్రీకర్ అయితే పల్లవి చక్రధర్ మాట్లాడుకున్న మాటల్ని బయట విండోలో నుంచి చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలనైతే వింటూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే, చూడు బేబీ, ఎట్లా అయినా సరే మనం మీరు ఉంటున్న ఇంటిని మన పేరుకి మార్చుకోవాలి. అలా చెయ్యాలి అంటే మనం ఒక పని చెయ్యవలసిందే అని అంటుంటే, ఏంటి డాడ్, ఏం చేస్తాం? ఎవరినైనా ఒప్పించి ఏదైనా చెయ్యగలం, కానీ ఆ రాజేంద్ర ప్రసాద్ని మాత్రం మనం ఒప్పించలేం. ఆ రాజేంద్ర ప్రసాద్ మనసులో ఏముందో కూడా తెలుసుకోలేం. చూశారుగా, కనీసం ఆ అవనికే తెలియకుండా ఆ ఇంటిని అవని పేరున పెట్టాడు. ఇప్పుడు ఆ ఇంటిని మళ్ళీ మన పేరుకి మార్చుకోవాలంటే దానికి చాలా ఉంటుంది అని అంటుంటే, అయ్యో బేబీ, దానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. త్వరలోనే ఆ ఇంటికి నువ్వే మహారాణివి. లేదు లేదు, ఆ ఇల్లే నీది అని చెప్పి ఇంకా చక్రధర్ మాట్లాడిన మాటల్ని శ్రీకర్ అయితే తన మొబైల్లో రికార్డ్ చేస్తాడు. ఇక అలాగే శ్రీకర్ అక్కడి నుంచి చాలా కంగారుగా అవని దగ్గరికి బయలుదేరుతుంటాడు. ఇంకా శ్రీకర్కి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ చక్రధర్ శ్రీకర్ని చూసేస్తాడు. ఇక శ్రీకర్ జరిగిందంతా చూసేస్తాడన్న భయంతో శ్రీకర్ని ఫాలో చేస్తూ శ్రీకర్కి యాక్సిడెంట్ చేస్తారు. ఇక శ్రీకర్ అయితే కార్ యాక్సిడెంట్తో తలకి బలంగా గాయం తగులుతుంది. ఇంకా శ్రీకర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కమల్ అయితే పల్లవి కోసం గదిలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే శ్రీకర్ యాక్సిడెంట్తో తను ప్రశాంతంగా ఇంటికి వస్తుంది. ఇక కమల్ అయితే, ఏంటి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో, ఎక్కడికి వెళ్తాను, నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాను. అయినా ఎప్పుడు లేంది ఇట్లా అడుగుతున్నావేంటి బావా అని అడగడంతో ఇక కమల్ అయితే, లేదులే, నువ్వు బయటికి వెళ్ళి చాలానే చేసొస్తావు కదా, దాన్ని మళ్ళీ ఎవ్వరికీ తెలియకుండా బాగానే మేనేజ్ చేసుకుంటావు కదా, అందుకే అడిగాను అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవితో అంటుంటే, పల్లవి, ఇదేంటిది, ఈ తింగరుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, కొంప తీసి శ్రీకర్ బావకి యాక్సిడెంట్ అయిన సంగతి వీడికి తెలిసిపోయిందా, లేక నేనే ఇదంతా చేశానని అర్థమైపోయిందా, నాకు భయం వేస్తుందేంటి అని చెప్పి ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ కమల్ దగ్గరికి వెళ్ళి, అదేంటి కమల్ బావా అట్లా మాట్లాడుతున్నావు, అత్తయ్య, బావగారు, అమ్మమ్మ ముగ్గురు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ నీ మీద ప్రేమతో నీకోసం నిన్ను వదిలి వెళ్ళలేదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? నువ్వు నన్ను అంతలానే ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదూ, అందుకేగా నన్ను ఇలా నిలదీస్తున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్తో అమాయకంగా మాట్లాడుతూ ఇక కమల్ని నమ్మించాలని ప్రయత్నిస్తుంది. కమల్ అయితే, సరే, నువ్వు ఏ ఫ్రెండ్తో మాట్లాడావో ఒక్కసారి తన దగ్గరికి తీసుకెళ్ళవా అని చెప్పి ఇక పల్లవి చెయ్యి పట్టుకుని బరబర బయటికి ఇడ్చుకెళ్తూ కారులో కూర్చోపెడతాడు. ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటిది, ఈ తింగరుడు ఇట్లా అడ్డం తిరిగాడు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్ని చూసి పల్లవి భయపడుతూ, అది బావా అని చెప్పి ఇక పల్లవి కంగారు పడుతూ ఉంటే, ఎందుకు కంగారు పడుతున్నావు, నువ్వు ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావో, ఇంతసేపు ఏ ఫ్రెండ్తో ఉన్నావో నాకు బాగా తెలుసు, మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇక కమల్ అయితే చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తాడు. బావా, నాకు భయం వేస్తుంది, కాస్త స్లోగా డ్రైవ్ చేయి బావా, ప్లీజ్ బావా అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉన్నా సరే
కమల్ పల్లవిని తీసుకొని చాలా ఆవేశంగా ఒక చిన్న ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక్కసారిగా ఆ ఇంటిని చూసిన పల్లవి వీడేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు, కొంప తీసి వీడికి ఏమైనా నిజం తెలిసిందా, ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే భయపడుతూ ఉంటే కమల్ పల్లవి చెయ్యి పట్టుకుని బరబరా లోపలికి తీసుకెళ్తాడు. లోపల ఉన్న అక్షయ్ని అలాగే పార్వతిని ఇక భానుమతిని చూసి పల్లవి భయపడిపోతుంది. అత్తయ్య, బావగారు, అమ్మమ్మ, మీరు ఇక్కడ ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లా అయిపోయారు? బావా నన్ను ఇక్కడికి తీసుకొస్తుంటే ఏంటా అనుకున్నాను, మీకోసమే ఇక్కడికి తీసుకొచ్చింది. బావా ఒకసారి అత్తయ్యని చూడు, అమ్మమ్మని చూడు, ఎట్లా ఉండేవారు, ఎట్లా అయిపోయారు అని చెప్పి ఇక పల్లవి చాలా బాధగా ఏడుస్తూ ఉంటే ఇక కమలైతే చాలు చాలు ఇంకా నటించమాకు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నావు బావా, నేను నటించడం ఏంటి అని అంటుంటే మరి నటించకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఎన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా వదిన చూసి చూడనట్టు వదిలేసింది. ఎందుకో తెలుసా? నువ్వు నా భార్యవన్న ఒకే ఒక్క విషయం వల్ల. కానీ నువ్వు దాన్ని అలసుగా తీసుకొని వదినని చేతకాని దానిలాగా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడని తప్పులని చేసి వీళ్ళందరి ముందు వదినని ఒక తప్పుడు మనిషిలా నిలబెట్టావు. కానీ ఈ రోజున నువ్వు చేసిన పనికి నా కుటుంబం ముక్కలైపోయింది. అలాగే నా తల్లి, అలాగే నా అన్న, ఇక బామ్మ ముగ్గురు కూడా రెడ్డున పడ్డారు. అంత ఆస్తి ఉండి ఇట్లా ఏమీ లేని అనామకుల్లా మారడానికి కారణం నువ్వే కదా అని చెప్పి ఇక కమలైతే పల్లవి 2 చెంపలు వాయి కొడతాడు. అక్షయ్ అలాగే పార్వతి కమల్ని ఆపి, రే కమల్ ఏమైందిరా, ఒక్కసారిగా పల్లవిని తీసుకొచ్చి ఇలా మా ముందు ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తనని అట్లా మాట్లాడుతున్నావు? చూడు, నీ వదిన చేసిన నిర్వాహం వల్లే ఈరోజు ఇట్లా రోడ్డున పడవలసి వచ్చింది. నాన్న కనుక ఆ ఇంటిని మీ వదిన పేరుకి మార్చి ఉండకపోతే మేం కూడా మీతో పాటు కలిసి అక్కడే ఉండుండేవాళ్ళం అని అంటుంటే, అయ్యో పిచ్చన్నయ్య, ఒకవేళ నాన్న వదిన పేరుకి ఇల్లు మార్చి ఉండకపోతే ఆ ఇల్లు ఈ పాటికి బ్యాంకు వాళ్ళు సీజ్ చేసి ఉండేవాళ్ళు. అయినా నీకు నిజం తెలియక ఇంకా ఇదిగో ఈ పల్లవి ఆడుతున్న నాటకంలో ఒక భాగం అయిపోయావు అని అంటుంటే, రే కమల్ ఏం మాట్లాడుతున్నావు? అవునన్నయ్య, నిజమే మాట్లాడుతున్నాను. ఈ పల్లవి ఎన్ని కుట్రలు చేసిందో తెలుసా? చివరికి దీని గురించి తెలిసిపోయిందని శ్రీకర్ అన్నయ్యని యాక్సిడెంట్ చేపించింది. సమయానికి నేను శ్రీకర్ అన్నయ్యని చూడటం పట్టించి శ్రీకర్ అన్నయ్య బతికి బయటపడ్డాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇక ఇంతలో తలకి కట్టుకొని వచ్చిన శ్రీకర్, అవునన్నయ్య, ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పకపోతే నిజంగానే నీ తమ్ముడిగా నేను మోసం చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని పల్లవికి చూపిస్తూ ఇక అక్షయ్ చేతిలో పెడతాడు. అక్షయ్ ఆ డాక్యుమెంట్స్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతాడు. పక్కన ఉన్న పార్వతి ఆ డాక్యుమెంట్స్ని తీసి అదంతా చూసి పల్లవి వైపు కోపంగా చూస్తూ, ఎందుకు చేశావు ఇంత పెద్ద తప్పు అని అడగడంతో, అమ్మా, ఈ ఒక్కటే కాదు, ఈ పల్లవి చాలానే చేసింది. కానీ ఎన్ని రోజులు ఈ పల్లవి గురించి నిజం బయట పెట్టకపోవడానికి కారణం కేవలం ఈ పల్లవితో నా తమ్ముడు కమల్ జీవితం ముడిపడి ఉండడం వల్లే ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేకపోయాము. కానీ దాన్ని అలసగా తీసుకొని ఈ పల్లవి కుట్రల మీద కుట్రలు, తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చింది. చివరికి ఆస్తి మొత్తాన్ని కూడా తన పేరున పెట్టుకుని మన కుటుంబాన్ని ఇట్లా రోడ్డున పడేలా చేసింది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే తీసిన వీడియో మొత్తాన్ని కూడా పార్వతికి అలాగే అక్షయ్కి చూపిస్తాడు. ఒక్కసారిగా అక్షయ్, పార్వతి ఆ వీడియోలో చూసి పల్లవి చెంప చెల్లు మనిపిస్తారు. అమ్మా, దాన్ని ఇలా కదమ్మా, ఇదిగో ఇలా కొట్టాలి అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని చెల్లుమని కొడతాడు. పల్లవి అయితే ఇదేంటిది, ఇట్లా దొరికిపోయాను అని చెప్పి ఏం చెప్పాలో తెలియక
ఇక గడగడలాడుతుంది. ఇక ఇంతలో శ్రేయ అయితే అవనిని అలాగే రాజేంద్ర ప్రసాద్ని ప్రణతిని తీసుకుని అక్కడికైతే వస్తుంది. ఇక శ్రేయాని చూసిన పల్లవి అయితే, చూడు శ్రేయ, ఇదంతా నీ వల్లే. ముందు నుంచి నేను చెబుతానే ఉన్నాను, ఇవన్నీ చేస్తే ఇదిగో అందరూ ఇట్లా రోడ్డున పడతారు అని. కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా ఆస్తే ముఖ్యమంటూ చెయ్యకూడని తప్పులన్నీ నీతో పాటు నన్ను కూడా చేయించావు. ఇప్పుడు చూసావుగా అందరూ కలిసి నన్ను ఎట్లా తప్పు పడుతున్నారో. నువ్వు చెప్పిన పనులు చేయటం వల్లే ఈరోజు అత్తయ్య గారు అలాగే బావగారు అందరూ కూడా ఇట్లా రోడ్డున పడ్డారు అని చెప్పి పల్లవి అయితే జరిగిందంతా కూడా శ్రేయ చేసినట్టుగా వాళ్ళని నమ్మించాలని మరొక కొత్త కథని మొదలు పెడుతుంది. ఇక అక్కడే ఉన్న అవని అయితే, ఛీ నోర్మొయ్, ఇంత జరుగుతున్నా నీకింకా బుద్ధి రాలేదా? ఇంకా మరొక కొత్త కథని మొదలు పెడుతున్నావు. శ్రేయ, నువ్వు ఆడించే ఆట బొమ్మ కాదు. జరిగిన తప్పులన్నింటినీ కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్న నా మనిషి అని చెప్పి ఇక అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా పక్కన ఉన్న రాజేంద్ర అయితే, ఏంటి ఎన్ని రోజులు జరుగుతున్న తప్పులన్నింటికీ కారణం నువ్వా? మంచితనం ముసుగు వేసుకుని ఇంట్లో అందరినీ నమ్మిస్తూ ఇంత పెద్ద తప్పు చేస్తావా అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పల్లవిని నిలదీస్తూ ఉంటే, అది మావయ్య గారు అని చెప్పి పల్లవి ఏదో చెప్పబోతుంటే, ఛీ నోరు ముయ్యవే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? నీలాంటి దాంతో మాట్లాడడమే వేస్ట్. వదినా, నువ్వు ఒప్పుకోకపోయినా దీన్ని పోలీసులకి అప్పగించాల్సిందే. ఇది చేసిన తప్పులకి మోసాలకి దీనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే అవని కమల్ దగ్గరికి వెళ్ళి, కన్నయ్య వదిలిపెట్టు. చూడు, తను నీ భార్యగా మన ఇంటి కోడలిగా ఎన్నో తప్పులు చేసుండొచ్చు, కానీ తన కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది. కనీసం ఆ బిడ్డ కోసమైనా తినకి మరొక అవకాశం ఇద్దాం అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న పార్వతి, చూడమ్మా అవని, ఎన్ని రోజులు ఏ తప్పు చేయకపోయినా శిక్షని అనుభవించావు, కుటుంబానికి దూరమయ్యావు. ఇప్పుడు కూడా నీ మంచితనంతో ఇట్లాంటి దాన్ని క్షమించాలని అస్సలు అనుకోవద్దు. ఇట్లాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తులసి మొక్క లాంటి నా కుటుంబంలో ఇట్లాంటి కలుపు మొక్క ఉండడానికి వీల్లేదు, లేనే లేదు. ఇలాంటి కలుపు మొక్కని పీకి పడేయాలమ్మా అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి మెడ పట్టుకుని ముందుకి గెంటేస్తూ ఉంటాడు. ఇంతలో అవని అయితే, ఆగు కన్నయ్య, ఆగు, ఆవేశపడకు. ఇదిగో ఇట్లా ఆవేశపడతావని అని అనుకునేలోపే ఇంకా కొంతమంది పోలీసులు చక్రధర్తో కలిసి వస్తారు. చక్రధర్ అయితే, ఇన్స్పెక్టర్, అదిగో వాళ్ళే నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు, నా కూతుర్ని టార్చర్ పెట్టి కొడుతున్నారు, కనీసం కడుపుతో ఉందని కూడా చూడకుండా చూశారుగా ఎలా ఇబ్బంది పెడుతున్నాడో, వాడే నా కూతుర్ని పెళ్లి చేసుకున్న భర్త అని చెప్పి ఇక చక్రధర్ అయితే పోలీసులతో చెప్తుంటే, ఓ నువ్వు ఇలా వచ్చావా, చెప్తా, నీకు కూడా ఉంది నా చేతిలో అని చెప్పి ఇక కమల్ అయితే, చూడండి ఇన్స్పెక్టర్, వీడొక ఫ్రాడ్. ఎట్లాంటి ఫ్రాడ్ అంటే వీడు అలాగే వీడి కూతురు కలిసి నా కుటుంబాన్ని నడి రోడ్డున పడేశారు. నా కుటుంబం ఈ రోజున ఇట్లాంటి దుస్థితిలో ఉండడానికి వీడే కారణం. ఇదిగోండి, కావాలంటే ఈ సాక్ష్యాలు చూడండి అని చెప్పి ఇంకా కమల్ అయితే సాక్ష్యాలని పోలీసులకి చూపిస్తాడు. ఒక్కసారిగా పోలీసులు ఆ సాక్ష్యాలని చూసి ఇంకా చక్రధర్ని అలాగే పల్లవిని తిడుతూ ఉంటారు. ఇక చక్రధర్ అయితే, ఇన్స్పెక్టర్, మీరు నేను తీసుకొస్తే వచ్చాను అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్, చూడండి, మీరు తీసుకొస్తే వచ్చాం, కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయటమే మా డ్యూటీ. మర్యాదగా ఎక్కుతారా, లేకపోతే లోపలికి తీసుకెళ్ళి తొయ్యమంటారా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే చక్రధర్ మీద అరవడంతో చక్రధర్ సైలెంట్గా జీప్లో కూర్చుంటాడు. ఇక ఒక ఆడ పోలీస్ అయితే పల్లవి దగ్గరకు వచ్చి, ఏయ్, నీకు స్పెషల్గా బొట్టు కాటుగా పెట్టి చెప్పాలా? ఆయన ప్రేమగా చూసుకునే కుటుంబం వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలి, కానీ ఇట్లా కుటుంబాన్ని ముక్కలు చేసి రోడ్డున పడేసే నీలాంటి ఆడవాళ్ళు బయట తిరగకూడదు. నీలాంటి వాళ్ళు తిరగడం వల్ల దేశం పాడైపోతుంది. పద అని చెప్పి ఇక పోలీసులైతే పల్లవిని మెడ పట్టుకొని జీప్ ఎక్కించుకొని
అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇక అక్షయ్ అలాగే పార్వతి ఇద్దరు కూడా అవని దగ్గరికి వచ్చి అవనిని క్షమాపణ అడుగుతారు. అమ్మ అవని, నిజంగానే మేం చాలా పెద్ద తప్పు చేశాం, మమ్మల్ని క్షమిస్తావా అని చెప్పి పార్వతి అయితే అవనిని క్షమాపణ అడుగుతుంది. ఇక అక్షయ్ అయితే అవని కాళ్ళు పట్టుకోబోతుంటే, ఏవండి, మీరు నా మెడలో తాళి కట్టిన భర్త అండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంటుంటే, చూడు అవని, నువ్వు నాకిచ్చిన గౌరవంలో నీకు రవ్వంతన్నా ఇవ్వలేదు, కానీ ఈ రోజున నువ్వు నా కోసం ఆలోచించి మేము ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టావు అని అంటుంటే, అయ్యో అన్నయ్య, వదిన ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టదు, జీవితాంతం నువ్వు పెట్టే బాధల్ని, మీరు చూపించే కోపాన్ని భరిస్తూ గడిపేస్తుంది, కానీ వదిన ఎన్నటికీ నిజాన్ని బయట పెట్టదు. శ్రీకర్ అన్నయ్యని పక్కకి తీసుకెళ్ళి వదిన చెప్తుంటే నాకెందుకో కాస్త అనుమానం వచ్చింది, అందుకే విన్నట్టుగా ఒక చెవ్వేశాను. వదిన, అలా చేసినందుకు తప్పే, నన్ను క్షమించు, కానీ నిన్ను ఇంతలా బాధ పెట్టినా ఆ పల్లవిని నువ్వలా వదిలేయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వన్నట్టుగానే దాన్ని చంపేసేదవాణ్ణి, కానీ దాని కడుపులో నా బిడ్డ పెరుగుతుందన్న చిన్న కారణంతో దానికి శిక్ష పడాలని పోలీసులకి అప్పగించాను. వదిన, నీకు తెలియకుండా మీ ఇద్దరి మాటలు దొంగచాటుగా విన్నందుకు సారీ వదిన అని చెప్పి ఇక కమలైతే అవనికి క్షమాపణ చెప్తాడు. ఇంకా శ్రీకర్ కూడా జరిగిందంతా ఒక పీడకల్లా మర్చిపోయి, ఇక నుంచి అన్నయ్య వదిన మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే అది చూస్తూ ఉండాలని మా కోరిక అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడతాడు. శ్రేయ అయితే శ్రీకర్ దగ్గరకు వచ్చి, శ్రీ, ఎన్ని రోజులు నా మాటలతో చేష్టలతో చాలా బాధ పెట్టాను, ఇదంతా అవనే ఒక్క వల్లే చేయాల్సి వచ్చింది, ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఇక శ్రేయ అయితే శ్రీకర్కి క్షమాపణలు చెప్తుంది. రానున్న ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో